హాయ్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి స్వీకారం చేశారు. సో, ఇప్పుడు సినిమాలు ఆపేస్తారని బయట టాక్ బాగా వినిపిస్తుంది. మరి సినిమాలు ఆపేస్తారంటారా? ఆపేస్తాడంటే ఇంక ప్రజల కోసం వచ్చినాడు కదండీ పొలిటికల్స్‌కి. ప్రజలకు మేలు చేస్తున్నాడు కాబట్టి చేస్తే 2 సినిమా చేయొచ్చు. పొలిటికల్ ప్రజలు అయితే లైనప్ చూసారు కదా! ఇప్పుడు 'ఓజీ' కానీ, 'హరిహర వీరమల్లు' కానీ ఇలాంటి సినిమాలు ఇంకా లైనప్‌లోనే ఉన్నాయి. సైన్ చేసి పెట్టిన సినిమాలు. ఇట్లా ఒకేసారి ఆపేస్తే మరి వీటి మీద ప్రభావం పడుతుంది కదా! సైన్ చేసిన వరకు తీస్తా అని చెప్పినాడు కదా! తీస్తాడు. ఇంగ ప్రజల కోసం ఆయనకు అవసరం లేదు. ఈ పొలిటికల్స్ కూర్చొని తినొచ్చు ఆయనకి. ప్రజల కోసమైనా పొలిటికల్స్‌లోకి వచ్చినాడు ఏదో చేయాలని చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. ఆంధ్ర మొత్తం చేస్తాడని నన్ను గెలిపించాడు 21 సీట్లతోని. అయితే ఇప్పుడు మరి లైనప్ పూర్తి చేయాలి అంటే సంవత్సరాల పాటు సమయం పడుతుంది కదా! అలా సంవత్సరాల పాటు టైం వేస్ట్ చేస్తే మరి ఇక్కడ పొలిటికల్‌గా ఎప్పుడు శ్రద్ధ పెడతారనుకుంటున్నారు? వెయిట్ చేయాల్సినది ఆయన చెప్పినాక చేస్తాడు. చేయకపోతే అప్పుడు ప్రజలు చేసేది చేస్తారు. అయితే అనేక రకాల పదవులు ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో, ఆ పదవులను ఏ విధంగా ఆ విధులను పాటిస్తారనుకుంటున్నారు? అది ఆయనకి నచ్చింది ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. చేయడం అయితే 100% పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ మొత్తం అంతే ఓట్లేసి గెలిపించినారు కాబట్టి చేస్తాడు ప్రజలకు మాత్రం. అయితే ఇప్పుడు ఇన్ని పదవులు ఆయనకి వర్తే అంటారా మరి? పడితే డెఫినెట్లీ. ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు, ఎవరు చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు. మూవీస్ లేకుండా ఇప్పుడు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని ప్రజలు ఎందుకు ఓట్లు వేసి గెలిపిస్తారు? 21 వేసి గెలిపించినారు కాబట్టి 100% చేస్తాడు. ఓకే. అంటే మీరు స్క్రీన్ పైన చూద్దాం అనుకుంటున్నారా? పొలిటికల్‌గా చూద్దాం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్? అంటే పొలిటికల్ గా స్క్రీన్ పైన చూసేసిన రొటేషన్ ఇప్పుడు పొలిటికల్ చూద్దాం అనుకుంటున్నాను. థాంక్ యూ అండి.